ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మా నాన్నగారు పాస్టర్ కె విజయరాజు గారు మధురమైన సందేశాన్ని వినిపిస్తారు. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరి గడిచిన వారం మనం అనేకమైన విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఒక వ్యక్తి దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అంటే పరిశుద్ధత అనేది చాలా అవసరం అనే విషయాన్ని మనం ధ్యానం చేశాం. పరిశుద్ధత లేకపోతే ప్రభువుని చూడలేమని, పరిశుద్ధత లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడని, పరిశుద్ధత లేకపోతే దేవుని కార్యాలని మనం పొందలేము అని గడిచిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. నిజంగా మరి ఎంతమందికి వాక్యం ఆశీర్వాదకరంగా ఉందని నాకైతే తెలియదు, కానీ అనేక మంది ఫోన్స్ ద్వారా మాకు తెలియపరిచారు. ఈ సమయంలో అదే వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధత అనేది మనం కలిగి ఉంటేనే దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశిస్తాం. పరిశుద్ధత లేకపోతే మన జీవితాల్లో ఆత్మీయంగా మనం ఎదగలేం, అనేక మందికి సువార్తను ప్రకటించలేం, అనేక మందిని ప్రభు యొద్దకు నడిపించలేం. ఎప్పుడైతే మనం పరిశుద్ధతను కలిగి ఉంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి అనేకమైన విషయాల్లో దేవుడు మనకి జయాన్ని ఇస్తాడు. మరి ఈ దినం కూడా మరొక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అదే వాక్య భాగంలో నుండి దయచేసి 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తా ఉంటే, ఇవన్నీ ఇట్లు లయమైపోను గనుక ఆకాశము రగులుకొని లయమైపోనట్టు పంచభూతముల మహావేంద్రముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ అని రాయబడింది. గడిచిన వారం మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అంటే మనం పరిశుద్ధత కలిగి ఉండాలనే ఒక విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మరి ఈరోజు భక్తితోనూ దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే క్రైస్తవుడికి భక్తి చాలా అవసరమంట. భక్తి లేకపోతే శక్తిహీనులమైపోతాం. చాలా మందికి అర్థం కావట్లేదు. చాలా మంది జీవితాల్లో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోవటానికి, దేవుని కృపను పొందుకోలేకపోవటానికి కారణం ఏంటంటే, దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోలేకపోవటానికి కారణం ఏంటంటే భక్తి లేకే. నిజంగా భక్తి మనకి చాలా అవసరం అండి. ఒక దేవుని సేవకులు నా దగ్గరకు వచ్చారు. అయ్యా, మా యొక్క కుమార్తెలు 2 ఉన్నారు, వారికి వివాహం చేయాలి, కాబట్టి ఎక్కడన్నా భక్తి కలిగిన బిడ్డలు మాకు కావాలయ్యా అని చెప్పాడు. అంటూ తను ఒక మాట చెప్పాడు, అయ్యా, ఈ మధ్య కాలంలో మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వారు కాదు, కానీ చిన్ననాటి నుండి దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలు మాకు కావాలి అని. నాకు చాలా ఆ విషయాన్ని ధ్యానిస్తూ ఉండగా చాలా సంతోషం అనిపించింది. ఎందుకని ఆ దేవుని సేవకుడు అలా కోరుకుంటున్నాడు అంటే, నిజంగా ప్రియాదినుల ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. కొత్తగా మారు మనసు పొంది బాప్తిసం పొంది దేవుని సన్నిధికి వస్తా ఉన్నారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత వారి భక్తి ఏ విధంగా మిగిలిపోతూ ఉన్నది అంటే, వారి యొక్క సొంత ఆలోచనల కొరకై, సొంత నిర్ణయాల కొరకై మరి భక్తిని ఉపయోగించుకుంటూ ఉన్నారు. కానీ ఆ దేవుని సేవకుడు కోరుకున్నట్టు ఏ వ్యక్తి అయితే దేవుని యందు భయభక్తులు కలిగి చిన్ననాటి నుండి భక్తి కలిగిన వారిగా ఉంటారో, వారికి ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినా దేవుని కొరకు నమ్మకంగా వారు జీవిస్తారండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో నీవు నేను కూడా భక్తి కలిగిన వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాను. భక్తి లేకపోతే మన జీవితాల్లో ఆత్మీయంగా మనం ఎదగలేం, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండలేం ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే లేఖనాల ప్రకారము ఆ కీర్తనాకారుడు ఒక మాట అంటాడు, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టే వారి మీద నిలుచుచూ ఉన్నది. దేవుని దృష్టి అంటే ఎవరి మీద ఉన్నదంట? ఏ వ్యక్తి అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడో, భయము భక్తి ఈ 2 కలిగి ఉన్నప్పుడే దేవుని దృష్టి మన మీద ఉండేది. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుని దృష్టి మన మీద లేకపోవటానికి కారణం ఏంటి? అనేక మంది దేవుని దృష్టిని పొందుకోలేకపోవటానికి, దేవుని సహాయమును పొందుకోలేకపోవటానికి కారణం ఏంటంటే కేవలం ఒకటే, భక్తి కలిగిన వారిగా లేకపోవటం బట్టే.
ఈరోజు మరి కొన్ని కుటుంబాలని మీకు పరిచయం చేయబోతూ ఉన్నా. బైబిల్ గ్రంథంలో 2 కుటుంబాలని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. లేఖనాల ప్రకారం మనం చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము మరి 1 నుండి 2 వచనాలు మనం చూస్తా ఉంటే అక్కడ ఒక మంచి ప్రియాదేని బిడ్డలారా వ్యక్తిని మనం చూస్తా ఉన్నాం. యోబు మనందరికీ తెలుసు. యోబు ఇక తన జీవితంలో ఎలాంటి వాడిగా మనకు కనపడతా ఉన్నాడు అంటే దేవుని యందు భయము భక్తి కలిగిన వాడిగా మనకు కనపడతా ఉన్నాడు. అందుకే దేవుడు అతన్ని ఆశీర్వాదకరంగా చేశాడు. ఎంతగా ఆశీర్వదించాడు అంటే ఇది ఒక దిక్కంతటికి ఆయనే ఆశీర్వాదకరంగా మిగిలిపోయాడు. ఎందుకని దేవుడు అంతగా ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం బట్టే. ఏదైనాలో నీవు నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని ఆశీర్వాదం మనతో ఉండబోతుంది. మనం ఎక్కడ ఉంటామో అక్కడ దేవుని ఆశీర్వాదం సమృద్ధి మేలు మనకి కరగబోతా ఉంది. కానీ ఈరోజు అట్టి ఆశీర్వాదాన్ని మనం పొందలేకపోవటానికి కారణం ఏంటంటే మనలో భక్తి కనపట్లేదండి. భక్తి కనపట్లేదు, ప్రార్థనా జీవితం కనపట్లేదు, పరిచర్య చేసే మనసు మనకు ఉండట్లేదు, దేవుని కొరకు రోషంగా బ్రతికే జీవితం మనకు ఉండట్లేదు. నేను ప్రేమతో దేవుని సేవకుడిగా చెప్తా ఉన్నాను, నీవు దేవుని పని చేయి. దేవుడు తప్పకుండా నీ పని చేయబోతున్నాడు, నీ అవసరతలో తీర్చబోతున్నాడు. నీవు దేవుని యందు భయం కలిగిన వ్యక్తిగా నీవు ఉండగలిగితే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా యోబుని దేవుడు ఆశీర్వదించడానికి, యోబు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండటానికి కారణం ఏంటంటే తెలుసా? ఊజు దేశంలో తాను యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడిగా మనకు కనపడతా ఉన్నాడు. నిజంగా తన జీవితంలో తాను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఎన్నో శోధనలు వచ్చినాయి, ఎన్నో నిందలు వచ్చినాయి, ఎన్నో అవమానాలు వచ్చినాయి ప్రియాదేని బిడ్డలారా. అందుకే ఆయనే ఒక మాట అంటాడు, నేను శోధించబడిన పిమ్మట నేను సువర్ణంగా మార్చబడేదను అని చెప్తున్నాడు. యోబుకి ఎంత నిరీక్షణ చూడండి, ఎంత విశ్వాసమో చూడండి, ఎంత దేవుని అల్లాన్ని ఎంత నమ్మికో చూడండి. ఈరోజు మనకు కూడా ఒక నిరీక్షణ ఉండాలండి. మనము దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు అనేకమైన శ్రమలు మనకు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఇరుకులు రావచ్చు, శోధనలు అనేకమైనవి మన మీదకి వస్తూ ఉంటాయి. అయితే మనకు ఒక నిరీక్షణ ఉండాలి. నేను దేవుని యందు భయము కలిగిన వ్యక్తిని, నేను దేవుని పని చేస్తా ఉన్నాను, దేవుని పరిచర్య చేస్తా ఉన్నాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాను కాబట్టి ఆయన నన్ను ఎన్నడూ విడిచిపెట్టడని ఒక నిరీక్షణ నీకు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోబుని యొక్క జీవితాన్ని కానీ మనం చూస్తూ ఉంటే తానే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఒక దిక్కంతటికి తానే ఆశీర్వాదకరంగా మిగిలాడు. నిజంగా తాను ఎదుగుతున్న సమయంలో, ఆత్మీయంగా ఉంటున్న పరిస్థితిలో ఒకే దినం బిడ్డలందరూ చనిపోయారండి. ఆస్తంతా పోయింది ప్రియాదేని బిడ్డలారా. ఎన్ని పోయినా తన భార్య అంటుంది, అయ్యా ఎందుకు ప్రభువా ప్రభువా అని పిలుస్తాం, ఒక్కసారి ఆయన దూషించి మరణం అయిపోరాదా అని యోబుకి సలహా ఇస్తా ఉంది. కానీ యోబు అక్కడ కూడా ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యందు భయము కలిగిన వాడై ఒకటే చెప్తున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు ఎందుకు మాట్లాడతాను, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుని పోయాడు, ఆయనకి స్తుతి కలుగును గాక మహిమ కలుగును గాక అని చెప్పాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో నీ జీవితంలో కూడా ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, శోధనలు, అనేకమైన పరిస్థితులు నీకు రావచ్చు. కానీ ఒక నిరీక్షణ నీకు ఉండాలి. నేను భయము కలిగిన వ్యక్తిని కాబట్టి, నేను దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిని కాబట్టి దేవుడు నా పక్షాన ఉన్నాడనే ఒక నిరీక్షణ నీకు రావాలి. అందుకే యోబు స్నేహితుడు ఒక మాట అంటాడు, యోబు నీవు దేవుని యందు భయము కలిగి ఉన్నావు కాబట్టి నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా. అబ్బా ఎంత శ్రేష్టమైన మాట అండి. మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించాలంటండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో మరి మన జీవితాల్లో మరి మన భక్తి ఎలా ఉంది? మనకు ధైర్యాన్ని కలగజేస్తా ఉందా? ఏదన్నా చిన్న బలహీనతరాగానే ప్రియాదేని బిడ్డలారా మన విశ్వాసం ఏమైపోయింది? ఆంచలను వెంబటం, లేకపోతే బతుకు వైద్యుల దగ్గరికి పరిగెత్తా ఉంటారు. అది మంచి పద్ధతి కాదండి. చిన్న శ్రమ, శోధన, బలహీనత మనకు వచ్చినప్పుడు మనం దేవుని పాదాల దగ్గర గడపటమే. దేవుడు నాకున్నాడు, నా పక్షాన ఉన్నాడు, నా కుటుంబం పక్షాన ఉన్నాడు, నా పక్షాన దేవుడు యుద్ధము చేయబోతున్నాడని ఒక గొప్ప నిరీక్షణ నీకు అవసరం ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలరా. నిజంగా యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా చేశాడు. అందుకే యోబుని గురించి ఇంకా రాయబడింది కదా ప్రియా దేవుని బిడ్డలరా. తన యొక్క జీవితంలో ఆయన ఒకే మాట అంటాడు, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకే జీవిస్తాను అని చెప్తా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక.
అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, తన యొక్క జీవితాన్ని కానీ కాస్త ముందుకు మనం వెళుతూ ఉంటే ఆ యొక్క లేఖనాల ప్రకారం ఏబు గ్రంథం అంతా చదువుతూ ఉంటే ఏబు మొదట ఆశీర్వదించడం కంటే ఏబుని దేవుడు డబుల్ బ్లెస్సింగ్, డబుల్ ఆశీర్వాదం ఏబు పొందాడంట. ఎందుకనో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం బట్టే. ఈ దినాల్లో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీవు ఇక్కడ ఆశీర్వదించబడతావు, పరలోక రాజ్యంలో కూడా నీవు ఉండబోతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే పేతురు అంటూ ఉన్నాడు, మనం చూస్తున్నవన్నీ లైవ్ కాబోతా ఉన్నాయి కాబట్టి మీరు దేవుని రాకడ కొరకు కనిపెట్టండి, ఆశతో అపేక్షించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధతను కలిగి ఉండాలి, రెండోది భక్తి కలిగిన వారిగా ఉండాలని స్పష్టంగా తెలియపరచబడతా ఉంది. ఈరోజు ఎప్పుడైతే భక్తి కలిగిన వారిగా ఉంటామో, భక్తితో పాటు దేవుడు తన కృపనిచ్చి తన శక్తితో మనల్ని నింపబోతున్నాడు. అదే భక్తి లేకపోతే శక్తిహీనుడు అయిపోతాం, శక్తిహీనురాలు అయిపోతాం, ఎందుకు పనికిరాని వ్యక్తిగా మిగిలిపోతాం. ఒక దినము నీ భక్తి కాల్చబడిది, జాగ్రత్త. కాబట్టి దయచేసి నా ప్రేమతో ఒకటే చెప్తున్నాను, ఓ సహోదరా సహోదరి, నీ జీవితంలో నమ్మకమైన భక్తి చేయటానికి, యథార్థమైన భక్తి చేయటానికి ఇష్టపడు. భక్తి లేకపోతే శక్తి అనేది కోల్పోతాం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం భక్తి కలిగిన వారిగా ఉంటే దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనేకమైన కుటుంబాలను మనం చూస్తూ ఉంటే వారి భక్తేనండి వారిని సర్వసత్యములోనికి నడిపించండి. వారి భక్తి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేసింది. మన జీవితాల్లో కూడా అంతే. మనము భక్తి కలిగిన వారిగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనం విడిచిపెట్టడం. మనము దేవుని పనిచేస్తున్నాం కాబట్టి, దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉంటున్నాం కాబట్టి ఆయన మన అవసరతలన్నీ తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నేను భయభక్తులు కలిగిన కుటుంబంగా మన కుటుంబం ఉండాలి. ఏబు యొక్క కుటుంబాన్ని మనం చూస్తూ ఉంటే ఏబు యొక్క కుమార్తెలు సౌందర్యవతులు అని రాయబడింది. కారణం ఏంటి తెలుసా? ప్రియా దేవుని బిడ్డలారా, ఏబు దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన వాడు కాబట్టి ఏబు యొక్క కుటుంబం మీద దేవుని ఆశీర్వాదం అన్నది, దేవుని కృప ఉన్నది, దేవుని సమృద్ధి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, దేవుని కృప నీ మీదే కాదు నీ పిల్లల మీద కూడా ఉండబోతా ఉంది. అందుకే లోకాసువార్త 1:50 మనం చూస్తూ ఉంటే ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. దేవుని స్తోత్రం. నువ్వు ఒక్క వ్యక్తి దేవునికి భయపడగలిగితే, ఒక్క వ్యక్తి నువ్వు భయభక్తులు కలిగి జీవించగలిగితే నీ మీదే కాదు నీ పిల్లలు తరతరాలు దేవుని కనికరం, దేవుని కృప, దేవుని ఆశీర్వాదాన్ని నీవు అనుభవించబోతా ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, రెండో కుటుంబాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దయచేసి లేఖనాల ప్రకారం మనం చూస్తూ ఉంటే అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే మొదటి నుండి కొన్ని వచనాలు మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అను ఒక భక్తిపరుడు కైసరులో ఉండెను. చూడండి, కొర్నేలు అనే ఒక శతాధిపతి ఉన్నాడట. అతనికి ఏం పేరు పెట్టబడిందండి? ఏం పేరు నామకరణము చేయబడింది? అతని గురించి వాక్యం ఏమని సెలవిస్తా ఉందో తెలుసా? ఇదిగో ఒక పట్టణములో మరి కొర్నేలు అనే ఒక వ్యక్తి మనకు కనపడతా ఉన్నాడు. అతడు భక్తిపరుడు అని రాయబడింది. అబ్బా, ఎంత శ్రేష్టమైన మాట అండి. నాకు అనిపిస్తా ఉన్నది, అతను భక్తిపరుడు కాబట్టే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఒక తలగా దేవుడు అతన్ని ఇదిగో ఉంచాడు అనుకుంటున్నాను. దేవుని సేవకుడిగా చెప్తా ఉన్నాను, నేను కూడా భక్తి కలిగిన వారిగా ఉంటే అనేక మందికి మీద ప్రియా దినమిట్లరా దేవుడు మన తలగా ఉంచబోతున్నాడు. అనేకమైన వాటిని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ప్రియా దినమిట్లరా సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. మన దేవుడు సర్వ సంపదన గనయున్న దేవుడు. ప్రియా దినమిట్లరా కాబట్టి అందుకే లేఖనాల ప్రకారం మనం చూస్తూ ఉంటే కొర్నేలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి, భక్తిపరుడిగా మనకు కనపడతా ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని శతాధిపతిగా, అంటే 100 మంది మీద ఒక అధికారిగా నియమించాడట. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొర్నేలు వలె నీవు కూడా భక్తి కలిగిన వ్యక్తిగా ఉండు. దేవుడు నిన్ను కూడా కొర్నేలుకి ఇచ్చిన కృపనే దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కొర్నేలుకి ఇచ్చిన కృప, కొర్నేలుకి ఇచ్చిన ఆశీర్వాదం నీకు కూడా ఇవ్వబోతా ఉన్నాడు. కొర్నేలుని హెచ్చించిన దేవుడు, కొర్నేలు అభివృద్ధి పరిచిన దేవుడు, కొర్నేలు అనేక మందికి దీవెనకరంగా చేసిన దేవుడు నిన్ను కూడా చేయబోతా ఉన్నాడు. అయితే నీవు కలిగి ఉండాల్సింది ఏంటో తెలుసా? భక్తి కలిగిన వ్యక్తిగా నీవు ఉండవు. భక్తి కలిగిన వ్యక్తిగా ఉండు. ఆటోమేటిక్ గా శక్తితో పరిశుద్ధాత్మ దేవుడు నింపి నిన్ను నడిపిస్తాడు. నీకు కలిగి ఉండాల్సింది భక్తి అనేది నీవు కలిగి ఉండు.
తప్పకుండా దేవుని ఆశీర్వాదం నీకు తోడుగా ఉండబోతుంది. తానొక్కడే కాదంట, చూడండి అక్కడ రాయబడింది కదా, దయచేసి 2వ వచనంలో, తాతుడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడయుండి. చూడండి, మొదటి వచనంలో మనం చూస్తా ఉంటే అతని గురించే రాయబడింది. ఏమని? అతడు భక్తి కలిగిన వాడు అని. 2వ వచనంలో మనం చూస్తా ఉంటే తన ఇంటి వారందరితో కూడా ఏం కలిగి ఉన్నాడు? భయభక్తులు కలిగిన వాడుగా మనకు కనపడుతున్నాడు. తనొక్కడే కాదండి, తన కుటుంబాన్ని కూడా భక్తి కలిగిన కుటుంబంగా చేశాడు. ఈరోజు నీ జీవితంలో ఎలా ఉంది? నువ్వు భక్తిపరుడువే, మరి నీ పిల్లలు ఎలా ఉన్నారు? నువ్వు భక్తిపరుడువే, నీ భార్య ఎలా ఉంది? నీ భక్తిపరురాలువే, నీ యొక్క భర్త ఎలా ఉన్నాడు? ఆలోచించు. తాను భక్తి కలిగిన వాడే తన పిల్లల్ని, తన కుటుంబాన్ని అంతటిని భయభక్తులు కలిగిన కుటుంబంగా చేశాడండి. అందుకే దేవుడు ఆ కుటుంబాన్ని హెచ్చించాడు, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు, ఆ కుటుంబాన్ని దీవించాడు. ప్రియాదేని బిడ్డలారా, ఎంతగా దీవించాడో తెలుసా? అనేక మందికి ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా చేశాడు. ప్రియాదేని బిడ్డలారా, అనేక మంది దేవుని సేవకులకు కూడా ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా మనకు కనపడతా ఉంది. కాబట్టి ఎంత దినాల్లో నీ కుటుంబం కొర్నేలు కుటుంబంగా ఉండాలని దేవుని సేవకుడిగా వేడుకుంటున్నాను. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మన కుటుంబాలన్నీ కొర్నేలు కుటుంబాలుగా, ఈ యొక్క అంత్య దినాల్లో మన సంఘాల్లో అనేక మంది కొర్నేలు లాంటి వారు లేపబడాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. ఈ సమయంలో నీవు నేను కూడా మరి భక్తి కలిగిన వారిగా ఉంటే మన పిల్లలు కూడా భక్తి కలిగిన వారిగా ఉంటారు. నీవు భక్తి కలిగిన వ్యక్తిగా లేకపోతే నీ పిల్లలు కూడా భక్తి హీనులుగానే మిగిలిపోతారు. మనమే భక్తి కలిగిన వారిగా లేకపోతే మన పిల్లలు ఎలా ఉంటారు? మనకి ఏ అలవాటు అబ్బితే అదే అలవాటు అయితే. నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే నీ పిల్లలు ప్రార్థన చేస్తారు. నువ్వు ఎప్పుడు తెల్లారు లెగిస్తే ఆ యొక్క టీవీ దగ్గర ఆ యొక్క మరి వ్యర్థమైన వాటిని చూస్తా ఉంటే నీ పిల్లలు కూడా దానికే బానిస అయిపోతా ఉంటారు. నేను ప్రేమతో కూడా చెప్తా ఉన్నాను, నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండు, పరిచర్య చేసే వ్యక్తిగా ఉండు, ప్రభు పనికి సహకరించే వ్యక్తిగా ఉండు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా చేయబోతా ఉన్నాడు. నిజంగా ఇక్కడ ఏవు కుటుంబాన్ని మనం చూసాం, కొర్నేలు కుటుంబాన్ని చూసాం. ఈ 2 కుటుంబాలు ఆశీర్వాదకరంగా చేయబడటానికి కారణం వారు భక్తి కలిగిన వారిగా ఉండటం బట్టే. కాబట్టి మనం భక్తి కలిగిన వారిగా ఉన్నప్పుడు అనేకమైన శ్రమలు, ఇబ్బందులు, శోధనలు మనకు రావచ్చు. అయినా ఒక నిరీక్షణ అనేది మనము కలిగి ఉండాలి. నా దేవుడు తప్పకుండా ఈ యొక్క శ్రమలో నుండి, ఈ బలహీనతల్లో నుండి, ఈ ప్రతి శోధన నుండి దేవుడు నన్ను తప్పిస్తాడు అనే ఒక గట్టి నిరీక్షణ మనకు రావాలి. ఎందుకంటే లేఖనాల ప్రకారం మనం చూస్తా ఉంటే, బైబిల్ గ్రంథంలో దానియేలు మనం చూస్తా ఉంటే, దానియేలు భక్తి కలిగిన వాడే. కానీ తన జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి. ప్రియాదేని బిడ్డలారా, మరి తాను ఆరాధిస్తున్న దేవుడు ప్రియాదేని బిడ్డలారా 40 దినాల వరకు ఆరాధించకూడదని ఒక శాసనం కూడా రాయబడింది. ఒకవేళ ఆరాధిస్తే సింహంలో పడేస్తామని చెప్పారు. అయినా ప్రియాదేని బిడ్డలారా దానియేలు భయపడలేదండి. దానియేలు భయపడినా ఒకటే నిర్ణయించుకున్నాడు. దానియేలు ఒకటే నిర్ణయించుకున్నాడు, నా దేవుడు నన్ను రక్షించడానికి సమర్థుడైన దేవుడు అని. దేవుని స్తోత్రం. ఈ సమయంలో నీవు నేను భక్తి కలిగిన వారిగా ఉంటే మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించేది, అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మనల్ని స్థిరపరిచేదిగా చేసేది. కాబట్టి భక్తి లేకపోతే నీ జీవితంలో పరలోకానికి వెళ్ళలేవు, నిత్య జీవానికి నువ్వు వెళ్ళలేవు, దేవుని ఆశీర్వాదం కూడా పొందలేవు. ప్రియాదేని బిడ్డలారా, గడిచిన వారంలో మనం పరిశుద్ధత కలిగి ఉండాలని మనం ధ్యానం చేసుకున్నాం. ఈ రోజు మనం దేవుని యందు భక్తి కలిగిన వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో హెచ్చరిస్తా ఉన్నాడు. కాబట్టి నీవు నేను భక్తి కలిగిన వారిగా ఉంటే అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటామని దేవుని సేవకుడిగా హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రియాదేని బిడ్డలారా, బైబిల్ చరిత్రలో ఇంకా షడ్రక్, మెషక్, అబేద్నెగోను మనం చూస్తా ఉంటే వారు కూడా భక్తి కలిగిన వారిగా ఉన్నారు. ప్రియాదేని బిడ్డలారా, రాజు ఒక ప్రత్యేకమైన ఒక బొమ్మ తయారు చేసి దాన్ని మొక్కమని చెప్పారు. ఆయన ఒకటే చెప్పారు, రాజా ఆ ప్రతిమకు మొక్కవలసిన పని లేదు, ఇంకా నీకు జవాబు చెప్పవలసిన పని కూడా లేదు అని రాజుని కూడా ధిక్కరించారు. రాజుని ధిక్కరిస్తే ఏమైందో తెలుసు వాళ్ళకి. ఎన్ని వచ్చినప్పటికీ కూడా, ఎన్ని తెలిసినప్పటికీ కూడా వారికి ఒక్కటే గోల్ అండి, మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడని, మన దేవుడు గొప్ప దేవుడని. ప్రియాదేని బిడ్డలారా, ఆ షడ్రక్, మెషక్, అబేద్నెగోకి, ఆ దానియేలుకు తెలుసు. ప్రియాదేని బిడ్డలారా, అందుకే వారు భక్తిలో నుండి తొలగిపోలేదు. భక్తిలో నుండి వారు ఏమాత్రము కుడిమి కానీ ఎడం కానీ తొలగిపోలేదు. ఈరోజు మన జీవితంలో, మనం జీవితాల్లో అనేకమైన అనుభవాలు,
అనేకమైన పరిస్థితుల నుండి మనము ఇంకా చెప్పాలి అంటే అనేకమైన వాటి మీద మనం జయాన్ని ఎందుకు పొందలేకపోతున్నాము అంటే కారణం ఒకటే, మనలో భక్తి లేకపోవటం బట్టే. కాబట్టి భక్తి కలిగిన వ్యక్తిగా ఉండు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని స్థిరపరచబోతున్నాడు, నీ కుటుంబాన్ని దీవించబోతా ఉన్నాడు. ఎంత దినాల్లో అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయబోతా ఉన్నాడు. ఇంకా భక్తి కలిగిన కుటుంబాలు చాలా ఉన్నాయి ప్రియా దేవుని బిడ్డలారా. కొత్త నిబంధన కాలంలో మరి సమయంలో కానీ, పాత నిబంధన సమయంలో కానీ అనేక మంది భక్తులు వారి యొక్క భక్తి జీవితాన్ని వారు కాపాడుకున్నారు. కాబట్టి అనేక మందికి ఆశీర్వాదకరంగా ప్రియా దేవుని బిడ్డలారా ఉన్నారు. మనము ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, ఆయన నమ్మకమైన దేవుడు, యథార్థవంతుడు. అందుకే ఈరోజు ప్రపంచ యావత్తు ఆయన ఆరాధిస్తున్నారు. ఈరోజు నీవు నేను కూడా భక్తి కలిగిన వారిగా ఉంటే అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబెట్టడానికి, అనేక మందికి దీవెనకరంగా ఉండటానికి, అనేక మందికి మేలుకరంగా ఉండటానికి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు స్థిరపరచబోతా ఉన్నాడు. ఇటు మాటలు పరిశుద్ధాత్మ దేవుడు దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన. ప్రేమ తండ్రి పరిశుద్ధున, గడిచిన వారం మేము పరిశుద్ధతను గురించి ధ్యానం చేసుకున్నాం. ఈ వారం నీ యందు భక్తి కలిగిన వారిగా ఉండాలని, ఎప్పుడైతే భక్తి కలిగిన వారిగా ఉంటామో అప్పుడే పరలోకంలో మేము ప్రవేశిస్తామన్న విషయాన్ని మేము ధ్యానం చేసుకున్నాం. ఇది మొదలుకొని మేము భక్తి కలిగిన వారిగా మమ్మల్ని స్థిరపరచండి. ఇప్పుడు వారికి దేవా భక్తి లేని వారిగా ఉన్నామేమో, దయచేసి మమ్మల్ని క్షమించండి అయ్యా. ఇప్పటి నుండి మా ప్రియులందరినీ భక్తి కలిగిన వారిగా స్థిరపరచమని అడుగుతున్నాను. ఈ వాక్యాన్ని విని దేవా ఎవరైతే భక్తి కలిగిన వారిగా ఉండటానికి తీర్మానం చేసుకున్నారో వారందరినీ మీరు స్థిరపరచమని అడుగుతున్నాను. ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మీరు చేయమని అడుగుతున్నాను. ప్రతి చాంద రోగాల నుండి మీరు విడిపించండి, ప్రతి దైవ శక్తులను మీరు విడిపించండి. ఈ పరిచర్యను కూడా అయ్యా మీరు బ్లెస్ చేయమని, అల్పును బలహీనుని నన్ను కూడా నాకు ఇచ్చిన పరిచర్యని, సంఘాలని, సమస్తాన్ని మీరు ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మరి మా కోసం కూడా ప్రార్థన చేయండి. నేను మీకోసం కూడా ప్రార్థన చేస్తాను. మరి మీరు బలహీనలో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, మరి స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేయండి. మరి తప్పకుండా రిసీవ్ చేసుకుంటా, మీకోసం ప్రార్థన చేస్తాను. దయచేసి ఇంకా మీరు చెప్పుకోలేని ఏమైనా ఉంటే మరి చిన్న లెటర్స్ ద్వారా కానీ, ఉత్తరాల ద్వారా కానీ తెలియపరచాలి. మేము మీకోసం తప్పకుండా ప్రార్థన చేస్తాం. మరి మా యొక్క మరి ఉపవాస కూడికలు జరగబోతా ఉన్నాయి. రేపు డిసెంబర్ 1 నుండి 8వ తారీఖు వరకు సన్నిధి కూడికలకి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నా. దైవజనులు మరి థామస్ గారు, అలాగే ఎస్కే ఏసేబ్ గారు, ఇంకా ఆత్మపూర్లైన దైవజనులు మన మధ్యకు వస్తా ఉన్నారు. కాబట్టి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నా. మరి 8వ తారీఖున మరి ఉపవాస కూడికలు ముగింపు కాబట్టి డిసెంబర్ 8. కాబట్టి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. అలాగే మందిరం పని జరుగుతూ ఉంది. మరి డిసెంబర్ 22 కల్లా కొత్త మందిరంలో ఆరాధన జరిగించాలన్న ఆశ. కాబట్టి మందిరం కొరకు కూడా ప్రార్థన చేస్తారని నేను మరి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. ఆమేన్.